ప్రభునామంలో అందరికీ వందనాలు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ విధంగా మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఆహ్వానించినటువంటి మరి దేవభూషణమన్న స్థానిక సంఘానికి కూడా ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మంచి పాటల ద్వారా మనము ప్రభుని స్తుతించాం. స్తుతి కూడిక ప్రభువుని స్తుతించడానికి మనకు ఎన్నో కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి భద్రపరిచి కఠినమైన పరిస్థితులలో దేవుడు తోడుగా ఉండి ఆ తర్వాత దేవుని పని చేయడానికి జూపాడు బంగ్ల ఆ మండలం ఆ ప్రాంతంలో సువార్తలు ప్రకటించడానికి తర్వాత దేవుని దాసులు మరి దూర ప్రాంతంలో నుండి ఇక్కడికి వచ్చి మీటింగులు జరపడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కొన్ని వచన భాగాలు కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 107వ కీర్తన 107వ కీర్తన. ఈ కీర్తనలో మొదటి నుండి కొన్ని వచనాలు, తర్వాత అక్కడక్కడ ఒక్కొక్క వచనం నేను చదువుతా. రిపీట్ అవుతున్నటువంటి వచనం 107వ కీర్తన మొదటి నుండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల ఒక కారణం ఆయన దయాళుడు. అపోస్తలుడైన పేతురు ఈ మాటని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. దయాళుడు అనే పదానికి చాలా దగ్గరగా అనుభవించిన వాడు పేతురు. ఏంటి దయాళుత్వము అనంటే, యేసు ప్రభుతోటి 3.5 సంవత్సరాలు పేతురున్నారు. పేతురుకు చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చారు. పేతురును శిష్యులందరిలో కూడా ప్రధానుడిగా దేవుడు పెట్టారు. తీరా యేసు ప్రభుని సిలువ వేసే సమయం వచ్చింది. ఆయన బంధించారు, తీసుకొని పోతూ ఉన్నారు. అప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభుని తీసుకెళ్లిన తర్వాత బయట ఉన్నటువంటి రాను వారు మిగిలిన వాళ్ళందరూ కలిసి వేరు సందర్భాలలో, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా, నువ్వు నేను చూసే మాత్రం ఉన్నాను అలా మాట్లాడుతున్నప్పుడు పేతురు చేసిన పని ఏంటంటే, యేసు ప్రభుని నిరాకరించిన వాడుగా, ఆయన నాకు తెలియనే తెలియదు, ఆయన ఎవరో అసలు నాకు తెలియనే తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు అన్నట్లుగా ఎరుగను 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 అని చెప్పి 3 సార్లు. ఇంకా భక్తులు కొంతమంది దాన్ని చాలా బాగా స్టడీ చేసి ఇంకా ఎక్కువ సార్లే అన్నారు అన్నట్టుగా చెప్తారు. నిజమే. అయినప్పటికీ యేసుక్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత మరలా పిలిపిస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, పేతురు, మీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నా. నా గొర్రెలను మేపు. మరలా ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లల మేపు, నా గొర్రెలను కాయము. కాబట్టి ఒక వ్యక్తిని మామూలుగా మానవులమైతే మనం ఏం చేస్తాం? 3.5 సంవత్సరాలు నీకు ఇంతగా సహాయం చేసి నాకు అత్యంత అవసరమైన సమయంలో నా పక్కన నిలబడలేదు అంటే ఇక ఆ వ్యక్తిని మనం నమ్మం, దగ్గరకు రానివ్వం. యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే, తిరిగి ఆయన్ని పిలిచి ఏ నోటితో ఎరగనన్నాడో ఆ నోటితోనే ప్రేమిస్తాను అని చెప్పించి తన సేవలో ఆ తర్వాత సంఘము ప్రారంభం చేయడానికి, వాక్యం ప్రకటించడానికి, ఇశ్రాయేలీయుల మధ్య యూదుల మధ్య సువార్తను ప్రకటించడానికి ఆయన ఉపయోగించుకున్నాడు. కాబట్టి దయాళుత్వము అనంటే మనము ఆయనకు ఇష్టలము కాదు, ఆయన చెప్పినట్లు జీవించే వాళ్ళం కాదు, ఆయన జీవించమన్నట్టుగా ఆయనకు అన్ని ఇష్టమైన కార్యాలు చేసిన వాళ్ళం కాదు, మన జీవితాల్లో ఏ మంచి లేదు. అయినప్పటికీ కూడా ఉచితమైన తన కృప చేత ప్రేమ చేత మనలను రక్షించాడు, పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. గడిచిన సంవత్సరం అంతా కష్టకాలమైనటువంటి కరోనా సమయం అంతటిలో కూడా కాపాడాడు. కాబట్టి దయాళుత్వం అంటే అది మనము ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా
నిత్యము ఉన్నది ఉండాలి అని ఎవరంటారు? యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. ఈ కీర్తన రాసేటప్పుడు ఆ విమోచన అనంటే వాళ్ళ దృష్టిలో రెండు విషయాలు. ఒకటి, ఇశ్రాయేలీయులను మనసులో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క దాసత్వములో, బంధకాలలో, ఆ ఫరో యొక్క చేతి క్రింద కఠినమైన శ్రమలో, బాధలో, కష్టములో, ఇబ్బంది కొలిమి దానిలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు విమోచింపబడిన వారు, విడుదల పొందినటువంటి వారు. తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు ఇంకా విమోచించబడిన ఎక్కడి నుండి అంటే బబులోను చెరలో 70 సంవత్సరాలు బాబులోనులో ఉన్నారు వారు. నెబుకద్నెజరు ఆ తర్వాత రాజుల యొక్క చెరలో. కాబట్టి బబులోను చెరలో నుంచి వచ్చిన వారిని కూడా వారు విమోచించబడిన వారు. అయితే మనము వీరన్నిటికంటే మించి సాతాను యొక్క బంధకములో నుండి, సాతాను యొక్క శ్రమలో నుండి, సాతాను యొక్క అధీనములో నుండి విడిపించబడినటువంటి వారు. కాబట్టి మనం కూడా ఆ మాట పలికే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు అంటే, అలా విమోచించిన వారు ఎక్కడ ఉంటారు? మామూలుగా అయితే ఇశ్రాయేలీయులు ఒక వంశం, ఒక జనాంగం, ఒక రాజ్యం అంటే. అది ఇప్పుడు విమోచించబడిన వారు సర్వలోకములో నుండి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు అంటే, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. దాంట్లో మనం ఉన్నాం. ఆయన పోగు చేసిన వారు మనం ఇక్కడ. నిజమే, దేవభూషణం పిలిచాడు, అందరికి ఆహ్వానం ఇచ్చాడు, నిజమే. కానీ మనం ఇక్కడ పోగు చేసిన వారు ఎవరు అంటే దేవుడే. ఆయా గ్రామాల నుండి, ఆయా ప్రాంతాల నుండి, ఆయా కుటుంబాల నుండి దేవుడు పిలిచి మనలను పోగు చేసిన వారు. కాబట్టి మనం ఈ మాట పలకాలి. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటా ఉంటే దాంట్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి కనబడుతుంది. అయితే సారికి కనబడే ఒక మాట 8వ వచనం చూడండి. 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణాలు ఏంటి అని అంటే, నరులకు మొదటిది ఆయన కృపను బట్టి, రెండవది నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. కాబట్టి మొట్టమొదటిది ఆయన కృప. మనం ఇక్కడ ఉన్నాము అని అంటే ఆయన కృప. అందుకనే 15వ వచనంలో మరలా అదే మాట చెప్తా ఉన్నారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తర్వాత 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 31వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దాదాపు 4 సార్లు ఒక కీర్తనలోనే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన కృపను బట్టి. ఇప్పుడు ఆ కృప అనే దాని మీద కొన్ని విషయాలు మనం చూద్దాం. కృప అనగా ఏంటి? కృప అంటే గ్రేస్, ఇంగ్లీష్ లో గ్రేస్, తెలుగులో కృప అంటే ఏంటి అర్థం? ఉచితమైనది. మనం ఏం చేయకుండానే మనకి ఇచ్చేది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటే 2 విషయాలు చెప్తా. మనకి అర్హత లేకపోయినా మనం అర్హులుగా చేయడాన్ని కృప అంటారు. రెండవది, మనము ఒకదానికి తగిన వాళ్ళము, అది లేకుండా చేయటము కనికరము. కనికరము అని అంటే ఏంటి అని అంటే, మనము ఒకదానికి తగిపోయి ఉన్నాం అంటే మనకు రావాల్సింది ఒకటి ఉంది, దేవుడు దాన్ని రాకుండా చేయడం. అదేంటి అంటే శిక్ష. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, మనము వాటిని చేయొచ్చు. వాటిని అంటే పాపములను, అపరాధములను చేయొచ్చు.
స్వభావ సిద్ధముగా మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై, అదనమాట కనికరం అనేది అక్కడ. దైవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత కింద మనం ఉన్నాము. అయితే దేవుడు విమోచించాడు. ఆయన దయాళుడు కాబట్టి, ఆయన కృపను బట్టి యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతారు. ఇప్పుడు మనం దేవుని యొక్క కృప కిందకు వచ్చిన వారు కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాడు అంటే 5వ వచనంలో మనం చూస్తే 2వ అధ్యాయం 5వ వచనం ఎఫెసీ పత్రికలో ఆయనను కరుణా సంపన్నుడై ఉండి మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి కృపలో ఏమి వస్తుందంటే రక్షణ, మోచన, విడుదల. ఆయన ప్రోగు చేసిన వారు ఎక్కడెక్కడ నుండి నలుమూలల నుండి లోకముల నుండి మనల్ని వేరు చేసి ఆయన కొరకే ఒక సంఘముగా వధువుగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అది ఆయన యొక్క కృప. 8వ వచనంలో కూడా అదే మాట పలుకుతారు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని కృప అంటే ఉచితంగా ఇచ్చేది కదండి, మరి అందరికీ ఇవ్వాలి కదా, ప్రపంచంలో ఉన్న మానవులందరూ రక్షించబడాలి కదా, అందరికీ అది ఉచితంగానే రావాలి కదా. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు. దేవుడు ప్రతి ఒక్కరిని పాపిని కూడా పరిశుద్ధులే పో అని అంటారు. నీవు ఏ నేరం చేయలేదు అని అన్నారు అనుకోండి, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి కాదు. తప్పుని తప్పు అనకుండా ఒప్పుని ఒప్పు అనకుండా ఉంటే ఆయన సరైనటువంటి వ్యక్తి కాదు. మరి ఈ పాపులందరినీ ఏ విధంగా పరిశుద్ధులుగా చేస్తాడు ఆయన అని అంటే దానికి రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వాళ్ళ పాపమనగా ఇదేదో తెలియబడుతున్నారు. ఇప్పుడుండగా కాబట్టి ఒక ధర్మశాస్త్రం అనేది భూమి మీద మానవులకు ఇవ్వబడినటువంటి అత్యంత గొప్ప ఒక దేవుని యొక్క నియమాలు. భూమి మీద ఉన్నటువంటి రాజ్యాంగాలు అన్ని కూడా దానిలో నుంచి వచ్చినాయి. ఒక మనిషి దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఒకటి ఓటుని తిట్టకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ రాజ్యాంగం వారైనా బైబిల్లో నుండే తీసుకున్నారు. కాబట్టి అటువంటి అత్యున్నతమైనటువంటి ఆ ధర్మశాస్త్రం ప్రకారం జీవించిన వాడు కూడా దేవుడి దగ్గర నిలబడితే వాడు నీతిమంతుడు కాదు. మరి ఎవరు దేవుడి సన్నిధిలో ఎవరు నీతిమంతుడని నిలబడతాడు? అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుడు వేరొక నియమాన్ని, లేకపోతే ఇట్లుండగా ధర్మశాస్త్రం వచ్చిన వేరొక దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అదేమనగా 23వ వచనం 22వ వచనం, అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై. చూడండి, ఇక్కడ గమనించాలి. కృప అందరికీ ఉన్నది. కృప అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉచితంగా ఇచ్చేదే, అర్హులను కాకపోయినా అర్హులుగా చేసేదే. మనము నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అనగానే ఆయన క్షమించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన నన్ను రక్షించు ప్రభువా అంటే రక్షించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకు అంటే దేవుడు సర్వాధికారి. మనం అడిగిన వెంటనే చేయాలని రూలేమి లేదు. మన మానవులే, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులే అడిగిన వెంటనే ఏం చేయాలి? దేవుడు చేయాల్సిన అవసరం ఆయనకి లేదే. అయితే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే కృప చూపిస్తూ అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై. దానిలో విశ్వాసం అనేది ఉండాలి. అది మన వైపు నుండి ఆ వ్యక్తి మీద మనకు నమ్మకం, విశ్వాసం మూలమైనదై. ఇప్పుడు మాట్లాడాలి, అందరికీ కాదు, నమ్మువాడికి అందరికి. ఇక్కడ కండిషన్ ఏంటంటే నమ్మే వాళ్ళకి
అందరికీ కృపగా, అందరికీ నీతిగా విశ్వాసం ఉండాలి, నమ్మాలి. ఈయనే రక్షకుడు, ఈయనే దేవుడు, ఈయనే నన్ను విమోచించిన వాడు, ఈయనే నా కొరకు మరణించిన వాడు, ఈయన తప్ప వేరే మార్గం లేదు, అది కూడా ఆయన కృప చేతనే అని ఎవరైతే నమ్ముతారో వారికి. కాబట్టి విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు. అయితే ఆ సమయంలో కావాల్సింది ఏంటంటే నమ్ముట. అందుకనే మార్కు 16:16 కూడా మనందరికీ తెలిసినటువంటి మాట, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అందరికీ కృప లేదు, నమ్మకపోతే శిక్ష ఉన్నది. కాబట్టి కృప ఏంటి అని అంటే మనము దేవుని దగ్గరకు విశ్వాసం ద్వారా వచ్చి ప్రభువా నేను నమ్ముతున్నా, నన్ను రక్షించు అనగానే దేవుని యొక్క కృప. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అంగీకరించినంత వరకు మనకు దేవుని మీద ఉగ్రత మన మీద నిలిచి ఉన్నది. మనందరికీ తెలిసిన మాటలే. యోహాను సువార్త 3:16 మనకు తెలిసిన మాట ఏంటి? 3:16 ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. అంటే ప్రతి ఒక్కరి మీద ఏమి నిలిచి ఉంటారంటే దేవుని ఉగ్రత ఉన్నది. మనం కనుక హోటల్కి వెళ్ళి అన్ని అడిగితే అన్ని ఇస్తాడు, మనం అడిగిన అన్ని ఇస్తాడు. చివరిలో ఒక చిన్న కాగితం మీద రాసిస్తాడు, ఏంటి? బిల్లు. మనం కట్టాల్సిన బిల్లు. తిన్నవాడన్నిటికీ బిల్లు కట్టాల్సిందే. అట్లనే మనం చేసిన వాడన్నిటికీ దేవుడు ఉగ్రత, నా ఇష్టం, నా లైఫ్, నువ్వెవడో నాకు చెప్పడానికి అని పిల్లలు తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు పిల్లలతో కానీ పక్క వాళ్ళతో కానీ అంటానికి అవుతా ఉంటారు, నిజమే. కానీ వీళ్ళు ఏం చేయలేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరంటే దేవుడు. ఆయనకు సర్వాధికారం ఉన్నది. రెండు విషయాలలో మన మీద అధికారం ఆయనకి. ఎందుకంటే మనలో సృష్టించాడు కాబట్టి అధికారం ఉన్నది, మన కోసం మరణించాడు కాబట్టి అధికారం ఉంది. రెండు విధాలుగా ఆయనకు మన మీద అధికారం ఉంది. ఆయన పాపములను బట్టి స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రత మన మీద ఉండగా ఎప్పుడైతే మనం నమ్ముతామో ప్రభువా నీవు కృప కలిగిన వాడు, నా కోసం చనిపోయావు, నన్ను క్షమించు అని విశ్వాసం ద్వారా ఆయన నమ్ముతాము. నేను పాపిని అని నమ్ముతాను, నా పాపానికి శిక్ష నరకాగ్ని గుండం ఉన్నదని నమ్ముతాను. ఆ నమ్మి ప్రభు దగ్గరికి వస్తే ఆ నమ్ము వారికి అందరికీ విశ్వాస మూలముగా దేవుని యొక్క కృప. కాబట్టి ఇప్పుడు కృప చేత మనం రక్షించబడ్డాము, అది దేవుని వలనే. చూడండి ఎఫెసీ పత్రిక 2:10 అది దేవుడు ఒకసారి మనకు కృప చూపించి రక్షించిన తర్వాత ఇంకా చాలు కదా, దేవుడి చేత రక్షించబడ్డాం, ఇంకా దేవుడికి మనకి ఇంకేం సంబంధం, పరలోకం చనిపోయిన తర్వాత వెళ్తాం, అప్పటి వరకు మన ఇష్టం అందే అనుకుంటా. దేవుడు కృప చూపించి మనల్ని రక్షించి తన సొత్తుగా తన బిడ్డలుగా చేసుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ కృప ఏం చేస్తుంది అంటే 2:10 ఎఫెసీ పత్రిక మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనే ఉన్నాము. దేవుడు మనకు ఎందుకు కృప చూపించాడు అని అంటే దేవుడు కొన్ని ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు మనం చేయడానికి. సత్క్రియ అంటే మనందరికీ తెలుసు, అంటే మంచి పనులు. దుష్క్రియ అంటే చెడ్డ పనులు చాలా చెప్తాం. మన ఇళ్లలో మన పిల్లలు చేసినప్పుడు అనే మంచి పని కాదురా అంటారు. పెద్దోళ్ళు చేసినా ఎక్కడ చేసినా మంచి పని ఏదో చెడ్డ పని ఏదో మానవుడికి తెలుసు, దాన్ని చాలా విశదంగా వివరించాల్సిన పని. అయితే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి క్రియలేంటి? మానవుడు పాపములో పడకముందు ఆదాము హవ్వలు ఏం చేస్తుండేవా? ఏం చేస్తా ఉండేవా? ఏం చేస్తా ఉన్నారు? ఏదోని తోటలో ఉండేవా కదా. ఏదోని తోట దేవుని ఇల్లు అని చెప్పుకోవచ్చు. అప్పుడు దేవుడు నివాసం, దేవుడి యొక్క సహవాసంలో ఉండేవాడు, దేవునితో నడిచేవాడు. మనం కానీ వాకింగ్ పోతా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా దేవుడు వచ్చి మానవులతో నడిచేవాడు. దేవునితో నడవడం, దేవునితో మాట్లాడడం, ఆయన చెప్పింది వినడం. అంత మాత్రమే
అంతేకాకుండా ఆ ఏదైనా తోటను కాయడం, దాన్ని కాయుటకు అనే మాట ఉంటుంది. హవ్వ రాకముందే ఆదాముకు ఒక పని ఏంటంటే ఏదైనా తోటను కాయడం. మరి ఇప్పుడు మనము దేవుని కృప చేత విడువబడినటువంటి, లేకపోతే విడిపించబడి విమోచించబడి దయాలుత్వము దయా పొందిన వాళ్ళమై మనం ఏం చేయాలి అంటే దేవునితో సహవాసం ఎట్లా చేస్తామనంటే ఆయనతో మాట్లాడడం. ఎట్లా మాట్లాడతాం? ప్రార్థన చేయడం అనేది దేవునితో మాట్లాడడం. మనం ఎవరితో మాట్లాడాలంటే ఇప్పుడు ఫోన్ ఎంత దూరంలో ఉన్నా ఫోన్ చేస్తాం. ఎట్లా వినిపిస్తాయి మనకు తెలుసు. మన ప్రార్థన అంతకంటే గొప్పదన్నమాట. అంతరిక్షంలో శాటిలైట్ వాళ్ళతో మాట్లాడాలంటే స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటాయి, కొన్ని రాడార్ సిస్టమ్, వాటితోటి మాట్లాడాలి. అయితే దేవునికి ఇంకా దానికంటే పైన అంత అత్యున్నతమైన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవునికి మన యొక్క ప్రార్థన చేరుతుంది. ఆయన చెవులు వింటాయి. కాబట్టి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలో ఒకటి ప్రార్థన చేయాలి. రెండవది ఆయన మనతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? వాక్యం. మనం వాక్యం చదువుతా ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కేవలం ఇలా మీటింగ్లకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ అనుదినం మనం వాక్యము చదువుకుంటా ఉండాలి. ఎవరైనా చెప్తే వింటా ఉండాలి. ఇంకొకటి, ఆయన మనకిచ్చినటువంటి ఆ సృష్టిని ఆదాము కాపు కాస్తా ఉన్నారు. దేవుడు మనకిచ్చింది ఏంటి? ఇప్పుడు నిజమే, మనకు చెట్లు, మనకు పుట్టలు, లేకపోతే పొలాలు ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ మంచిదే. ప్రతి ఒక్కరికి ఇచ్చినది దేవుని సృష్టి ఏంటంటే మన శరీరం. మన శరీరం మనం సంపాదించుకున్నదా దేవుడు మనకి ఇచ్చిందా? దేవుడు మనకి ఇచ్చింది. మీ దేహము దేవుడు నీకు ఇచ్చినది అని అంటారు ప్రతి. కాబట్టి విలువ పెట్టి కొన్నాం నిజమే, దేహము నీ సొత్తు కాదు, దేవుడు నీకు ఇచ్చినది. ఈ దేహాన్ని కాపాడాలి. కళ్ళలోకి కొంచెం పొగపోతే ఎట్లుంటది? కళ్ళు మనతే బాగుంటాయి. మరి గుండెల నిండా పీల్చుకుంటారు జనాలు కదా, బాగా నిప్పటించి ఒక పక్కన పీల్చుకుంటా ఉంటారు. పొగే లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. ఎట్లా ఉంటారు? శరీరానికి కష్టం కలిగించే పదార్థాలు లోపలికి వెళ్తే ఎలా ఉంటాయి? కళ్ళు కొంచెం సేపు చూస్తేనే కళ్ళు గందరగోళం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న దాంట్లో నుంచి చూస్తూ ఉంటారు. చిన్న దాంట్లో ఎంత పెద్ద ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు గంటల సేపు. కళ్ళకి స్ట్రైట్. మన యొక్క మెదడులోకి, తలంపుల్లోకి ఏదైనా ఒక సీన్ చూసామంటే అది చాలా రోజులకి మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా మన యొక్క ఇప్పుడు కరోనా వస్తుందంటే మాస్కులు, చేతులు కడుక్కుంటాం. మరి రాకముందు ఎన్ని రకాల పదార్థాలు లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి మన దేహమును కాపాడాలి, భద్రపరచాలి దేవుడి కోసం. అది దేవుడిచ్చింది. దురలవాట్ల చేత, దుష్ట క్రియల చేత మనం దానిని నాశనం చేయకూడదు. కాబట్టి కృప చేత మనం ఇది పొందుతూ ఉన్నాం. ఆయన కృప పొందిన వారు ఆ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే మాట. రెండో విషయం, కృప ఏం చేస్తుంది అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు 11 నుంచి నేను చదువుతాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమైందని. దేవుని కృప ఏం చేస్తుందంటే రక్షణార్థమైనదిగా ఉంటుంది. దేవుని కృప వల్ల రక్షణ వస్తుంది. ఆ రక్షణ లేకపోతే దేవుని కృప ప్రత్యక్షమైంది అంటే కృపకు కనుక ఒక రూపం ఇస్తే, దేవుని కొరకు ఒక రూపం ఇస్తే దేవుని కృప ఎలా ఉంటుంది అని అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన యేసు క్రీస్తులాగా ఉంటుంది. ఆ కృప ప్రత్యక్షమై ఏం చేసింది అంటే మొదట రక్షణకరముగా రక్షణ ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. కృప బోధించేదిగా ఉన్నది, కృప రక్షించేదిగా ఉన్నది. నిజమే, కృప ఉచితముగా దేవుని వరముగా వచ్చి మనం రక్షిస్తా ఉన్నది. ఆ రక్షించిన తర్వాత దేవుని కృప ఏం చేస్తున్నదంటే మనకు బోధిస్తా ఉన్నది. ఏమని
బోధిస్తా ఉన్నది? మనం నీతితోనూ ఫస్ట్ విసర్జించాలంట భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి ఎదురు చూడాలి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఇక్కడ ఒక డాక్టరినల్ పాయింట్, సిద్ధాంతపరమైనటువంటి విషయం ఉన్నది. చాలా మంది యేసుక్రీస్తుని, కొంతమంది కొన్ని గుంపుల వారు, ఆయన దేవుడు కాదండి, ఆయన కుమారుడు, దేవుడి కంటే తక్కువ, దేవుడి కుమారుడు వేరు, దేవుడు వేరు, ఆయన దేవుడి స్థానం గొప్పది, ఈయన దేవుడు కాదు, దేవుడి కుమారుడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు యొక్క స్థానాన్ని తగ్గించి దేవుడు అని అంగీకరించలేవాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు అంటే, దేవుడి కంటే ముందు ఇంకొక బిరుదు కూడా పెడుతున్నాడు, మహాదేవుడు. యేసుక్రీస్తు ఎవరమ్మా? మహాదేవుడు. ఆయన దేవుడు కాదు అనడానికి అర్హత ఎవరికీ లేదు. యేసుక్రీస్తు మహాదేవుడు, ఇంగ్లీష్ లో గ్రేట్ గాడ్. ఆ మహాదేవుడు రాబోతూ ఉన్నాడు, ఆయన కొరకు ఎదురు చూడాలి. కృప పొందిన వారు చేయాల్సిన పని యేసుక్రీస్తు మహాదేవుడిని గుర్తిస్తూ ఆయన కొరకు ఎదురు చూడాలి. ఈ లోకంలో భక్తిహీనత, శరీర సంబంధమైన దురాశలు విసర్జించి మరి ఏం తీసుకోవాలి? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, మైండ్ చాలా బాగుండాలి, వేరే వేరే వాటన్నిటి దగ్గరికి వెళ్ళకూడదు అన్నమాట. లోక సంబంధమైన విషయాలన్నిటికీ, ఆశలన్నిటికీ వెళ్లకుండా స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకు బోధించుతూ ఉన్నది. కాబట్టి రెండవదిగా మనం చూసినది ఏంటంటే, కృప మనకు బోధించేదిగా ఉన్నది. ఎలా బోధిస్తుంది? ఏం బోధిస్తుంది అంటే, నువ్వు ఎలా జీవించాలి లోకంలో. నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ మన ప్రభువే. తప్పకుండా ఒక రోజు వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు నేను ఎదురు చూస్తూ ఉండాలి ఆయన కోసం. ఎలా? నీతితో, భక్తితో ఆయన కోసం ఎదురు చూడాలి. ఇహలోక సంబంధమైన ఆశలను విసర్జించి నా చూపు పైలోకం వైపు పెట్టుకొని నేను చూసేవాడిగా ఉండాలి. మరి ఇలాంటి పరిస్థితులలో ఇంకొక విషయాన్ని ఒక భక్తుడు, ఒక సందర్భం మనందరికీ తెలిసినటువంటి భక్తుడే, ఎవరనంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. ఇక సందర్భం మనందరికీ తెలిసిందే. అపోస్తలుడైన పౌలుకి ఒక బలహీనత వచ్చింది, ఒక బాధ, ఒక శ్రమ, ఒక కష్టం. సాధారణంగా మనకి ఏమైనా వస్తే మనం ఏమనుకుంటాం? వాడి వల్ల వచ్చింది, లేకపోతే ఈడెంత చేసుంటాడు, లేకపోతే అది ఇట్లా జరిగి ఉండొచ్చు అని కారణాలన్నీ బయట 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 చూస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇలా సాతాను యొక్క ముళ్ళు నాలో ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచించగా ఆయనకు తెలిసింది ఏంటంటే, 9వ వచనంలో, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు అనేకం, ఈ ప్రత్యక్షతలను బట్టి నేను ఉప్పొంగి హెచ్చించుకొని గర్వించి ఇట్లా పైకి వెళ్ళిపోతానేమో, అట్లా వెళ్లకుండా ఉండడానికి సాతాను యొక్క దూతగా దేవుడు నాలో ఇది ఉంచాడు అని గ్రహింపుకొచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే, ముమ్మారు ప్రభువుకి ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి విషయం. యేసు ప్రభుకి ప్రార్థన చేయొచ్చా? కొన్ని సందర్భాల్లో చేశారు భక్తులు. ప్రభువును వేడుకున్నాడు 3 సార్లు. స్టెఫను కూడా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే యేసు ప్రభుకి ప్రార్థన చేస్తా ఉంటారు. కాబట్టి ప్రభువుకి నిజమే తండ్రికి ప్రార్థన చేయాలంటే ప్రభు ద్వారా పోవాలి. గమనించాలి, తండ్రికి నేరుగా మనం ప్రార్థన చేయడానికి అర్హత లేదు. తండ్రి దగ్గరకు పోవాలి అంటే యేసుక్రీస్తు నామంలోనే పోవాలి. మరి యేసుక్రీస్తుకి ఇంకొక నామం అవసరం లేదు, నేరుగా యేసుక్రీస్తు ప్రభు అని ఆయనకే ప్రార్థన చేయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడంట, ఆ ముళ్ళు తీసే ప్రభు, ఆ బాధ తీసే, ఆ సాతాను దూతను తీసేయాలి. సమాధానం వచ్చిందా? కాలేదా? వచ్చిందా? వచ్చింది. కానీ అనుకున్నట్టు రాదు కదా. కొన్నిసార్లు మనకు కూడా సమాధానం అట్నే వస్తుంది. మనం అనుకున్నట్టు రాదన్నమాట. దేవుడు సమాధానం ఇస్తాడు కానీ మనం అనుకున్నట్టు రాదు. ప్రభు ఏమన్నాడు? లేకపోతే పౌలు ముళ్ళు తీసే ప్రభు అని ప్రార్థన చేస్తే, ముళ్ళు సంగతి పక్కన పెట్టి ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. కృప చాలు అని అంటే ఎనఫ్ అని
సఫిషియంట్ అని అంటారు. చాలినటువంటి కృప. ఏ పరిస్థితులలో అపోస్తలుడైన పౌలు దీన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఎట్లా చేశాడు అంటే దీనిలో ఉన్న కిటుకును కనుక్కున్నా. ఏంటి ఆ కిటుకు అని అంటే నీ బలహీనతల యందు నా బలము పరిపూర్ణమవుతున్నది అన్నాడు. సపోజ్ పౌలుకి 100 రూపాయలు కావాలనుకోండి, ఆయన దగ్గర 90 ఉన్నాయి. దేవుడు ఎంత ఇస్తాడు? ఇప్పుడు సంపూర్ణం చేస్తాడు. నీ బలహీనతలో నా బలం సంపూర్ణం అన్నాడు. ఆయన దగ్గర 90 ఉన్నాయనుకో, 100 కావాలంటే ఎంత ఇవ్వాలి ప్రభు? 10 రూపాయలు ఇవ్వాలి. అంటే ప్రభు ఇచ్చేది కొద్దిగా అయింది, ఈ దగ్గర ఉన్నది ఎక్కువైంది 90. ఒకవేళ ఈయన దగ్గర 70 ఉన్నాయనుకో, దేవుడు ఎంత ఇస్తాడు? 30 ఇస్తాడు. ఈయన దగ్గర 50 ఉన్నాయనుకో, ప్రభు ఎంత ఇస్తాడు? ఇంకా 50. ఈయన తగ్గిపోతున్నప్పుడు ప్రభు యొక్క కృప బలము ఎక్కువ వస్తా. ఈయన దగ్గర 40 ఉన్నాయనుకో, 60 వస్తున్నాయి ప్రభు దగ్గర. అందుకని ఆయనకు అర్థమైపోయింది, నేను ఎప్పుడు బలహీనం అవుతానో దేవుని యొక్క శక్తి నా మీదకి అంత ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నా బలహీనతల్లోనే నేను అతిశయిస్తాను. నా బలహీనతలే నాకు ఎక్కువ రావాలని నేను కోరుకుంటా. నేను ఎప్పుడు వీక్ అప్పుడే స్ట్రాంగ్. ఎందుకు అనంటే దేవుని యొక్క శక్తి నా మీదకి వస్తుంది. కాబట్టి నేను బలహీనని చెప్పుకోవడానికి నేను భయపడటం లేదు, సిగ్గుపడటం లేదు. నేను చాలా బలహీనం. ప్రభు ఆయన బలహీనం అనగానే ఆయన బలం నాకు వస్తా ఉంది. కాబట్టి అందుకనే పౌలు అంటున్నాడు చూడండి 9వ వచనం, నా శక్తి సంపూర్ణమవుతున్నది ఆయన చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అది ఇప్పుడు సంతోషం ఎందుకు వస్తుందనంటే ఇప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. నిజానికి పౌలు చనిపోయినటువంటి ఐదుగురు తట్టి లేపి తీసుకొచ్చిన విధి మీద నుంచి కింద పడినటువంటి ఐదుగురు. ఒకసారి ఆయన మాల్తా అనే దీవిలోకి వెళ్ళినప్పుడు ఆ కర్ణపుల్లలన్నీ తీసుకొని వచ్చి మంట చలిమంట వేస్తే పాము వచ్చి ఆయన చేతులు పట్టుకుంటారు. కాటేసి పోవడం కాదు, పట్టుకొని ఎలాడుతుంటది ఇట్లా చేయి తీస్తే. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి కొద్దిసేపట్లో శరీరం అంతా ఉబ్బి చచ్చిపోతాడని చూస్తూ ఉంటారు. ఆయన దాన్ని అట్లా మంటలోకి దిలిచేసి ఏమి తెలియనట్టుగా గమనం మామూలుగానే ఉంటే చూస్తా ఉన్నారు. చనిపోలేదే, పడిపోలేదే, బాగానే ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా ఆయన దేవుడే యేసుక్రీస్తు వాక్యాన్ని చెప్పి వారిని మార్చాడు ఆ దేవులో వారు. అట్లా అనేకమైనటువంటి కార్యాలు చేసిన ఆయనకి ఆయన సొంత అవసరం వచ్చేసరికి దేవుడు నా కృప నీకు చాలును అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక కష్టం అది పోదు, కానీ దేవుని యొక్క కృప అక్కడే ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడి బయటకు రావడానికి ఆ శక్తిని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. అది బలహీనత అలానే ఉంటుంది, కానీ ఆ బలహీనత ద్వారానే దేవుని యొక్క బలము ప్రదర్శించబడుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జీవితాల్లో అలాంటి స్థితి ఉంటే ప్రభు యొక్క వాగ్దానం ఏంటంటే కృప ఏం చేస్తూ ఉన్నదంటే ఆయన కృప పొందిన వారు నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి దేవుని కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృప నీకు చాలును. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు అంటే అదే అధ్యాయంలో నేను తర్వాత వచ్చిన 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనులను అప్పుడే బలవంతులను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అది ఉపద్రవాలు పోయినాయి, హింసలు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి అని చెప్పడం లేదు. ఇంత లిస్ట్ ఉంది, దేవుని కృప ఉన్నా కానీ అంత లిస్టులో కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. అది కృప అంటే ఆ హింసను తీసివేయడం కానీ, ఉపద్రవాన్ని తీసివేయడం కానీ, బలహీనతను తీసివేయడం కానీ, ఆ నిందలు రాకుండా చేయడం కాదు, కానీ వాటన్నిటిలో కూడా దేవుని కృప. ఇంత కృప పొందినవాడు కాబట్టి ఇప్పుడు ఒక సలహా ఇస్తున్నాడు ఒక యవనస్తుడికి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. 194వ పేజీ, కొత్త నిబంధనలో 194వ పేజీలో 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్మని చెబుతూ కింద 4 ఉదాహరణలు చూపిస్తున్నారు. ఎంత బలమైనది అని అంటే చదవడం లేదు, కానీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. మొదటి, మంచి సైనికుని వలె. సైనికుడు
మంచి సైనికుడు అంటే ఇప్పట్లాగా ఉండే సైనికులు కాదు, ఊరుకు కనబడుకునే వాళ్ళు కాదు. ఆ కాలంలో ఒక సైనికుడు అంటే మనం ఆ ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ, అవన్నీ కవచాలు ఇవన్నీ ధరించుకోవాలంటే అంత బలం ఉండాలి. అవి వేసుకొని నడవాలి. ఒక కమాండో నడవాలి అంటే ఎన్నో ఆయుధాలు, బరువు దాదాపు 30-40 కిలోల బరువు మోస్తూ నడవాలి. ఒక సైనికుడికి ఉండాల్సినటువంటి బలం. రెండవది జట్టి అయిన వాడు, అథ్లెట్. హుస్సేన్ బోల్ట్ లాంటి వాడు. హుస్సేన్ బోల్ట్ లాగా తయారు కావాలంటే ఒక 8 సంవత్సరాల కష్టమైన కఠినమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఒలింపిక్స్ లోకి వస్తారు. ఒక జట్టి అయిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే. వ్యవసాయకుడు అంటే మనకు తెలుసు, ఊరికి ఇంట్లో కూర్చుంటే పొలం పండదు. వ్యవసాయకుడు అంటే రోజు పొలం ఏమంటారు, ఎండలో, వర్షములో, అన్ని చలిలో, అన్నిటిలో, ప్రమాదాల్లో, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కష్టపడాలి, దున్నాలి, ఎరువులేయాలి, నీళ్లు పట్టాలి. ఆ పాటుపడినటువంటి వ్యవసాయం ఒకరోజు కాదు, పంట విత్తనం వేసిన దగ్గర నుంచి కోసేంత వరకు పాటుపడడం వ్యవసాయం. తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివాడు. పనివాడు అంటే 9 గంటలకు వచ్చి ఆ మధ్యలో 3 సార్లు బ్రేకులు తీసుకొని తర్వాత 5 గంటలకు వెళ్ళిపోయేవాడు కాదు. బానిస, డబ్బులు పెట్టి కొనినటువంటి వ్యక్తిని ఉదయం లేచినప్పటి నుంచి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, అంతవరకు కఠినమైన పని చేయాలి. వీళ్ళందరికీ కావాల్సినటువంటి శక్తి, బలం, ఎంత శక్తి కావాలి, ఎంత ఓర్పు కావాలి, ఎంత శ్రమను సహించే స్థితి కావాలి, వాటన్నిటినీ ఒక విశ్వాసికి కావాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవుతా. కాబట్టి కృప, చాలిన కృపే. ఇప్పుడు ఈ కృప ఏం చేస్తుందంటే బలం ఇచ్చే. అన్ని పరిస్థితుల్లో శత్రువుతో యుద్ధం చేయడానికి ఒక సైనికుడు లాగా ఉండాలి. సువార్త పని చేసినప్పుడు ఒక వ్యవసాయకుడు లాగా పని కొరకు విత్తనాలు వెదజల్లడం, పని చేయడం, పంట కోసం మనం ఒక సువార్తికుడి సువార్త పని చేసినప్పుడు బహుమానం పొందడానికి ఒక జట్టిలాగా మనం కిరీటాలు పొందడానికి మనం పోరాడుతూ ఉంటే, ఆ కిరీటాలు పొందడానికి దేవుని యొక్క పనివాళ్ళముగా, సేవకులైన వారు, పెద్దలైన వారు, దేవుని పనివాళ్ళు, సిగ్గుపడనక్కర్లే పనివాడు. నమ్మకమైన మంచి దాసుడా, తీసుకో ఇవి, తీసుకో ఈ కిరీటాలు, ఈ రాజ్యాలు. ప్రభు దగ్గర మెప్పు పొందడానికి మనకు కావాల్సింది బలం. ఆ బలం క్రీస్తు కృప చేసనే. కాబట్టి క్రీస్తు ఆ దేవుని యొక్క కృప, ఆయన కృపను బట్టి మనం రక్షించబడాలి. ఆయన కృపను బట్టి ఈ లోకములో భక్తితో, స్వస్థబుద్ధితో ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి మనకు బోధిస్తా ఉంటాం. ఆయన కృప చాలు మనకి, మన యొక్క పరిస్థితిలో, జీవిత కాలంలో ఎదుర్కొనే వారికి ఆయన కృప మనకు బలం ఇచ్చేది. ఇంకొక విషయాన్ని నేను చూపిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 202వ పేజీ. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనములకు చేరుదము. తెలుగులో కృపాసనం అని ఉన్నది, కానీ నిజానికి ఇంగ్లీష్ లో కృపా సింహాసనం అని అర్థం అన్న. దేవుని సింహాసనం కృపా సింహాసనం. యెషయా గ్రంథంలో చూస్తే రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నట్టు చూచి తిని ఆయన చొక్కాయి అంచు దేవాలయంలో నిండుకున్నట్టుగా. అలాంటి సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవదూతలే, మహాదూతలే, 6 రెక్కలు కలిగినటువంటి వాళ్ళే ముఖమును కప్పుకుంటున్నారు, కాళ్ళను కప్పుకుంటున్నారు, చూడలేకపోతూ ఉన్నారు. మనం వెళ్ళేది ఆ సింహాసనం దగ్గరికి. ప్రవక్తనే అయ్యో అయ్యో అని అంటున్నారు. మనం వచ్చే సింహాసనం ఏంటంటే కృపా సింహాసనం. ఇక్కడ ఏముందనంటే కనికరం. మొట్టమొదట మనం కనికరింపబడి, ఇందాకనే మనం చెప్పుకున్నాం, కనికరము అంటే ఏంటంటే మన యొక్క పాపాన్ని బట్టి మనకు శిక్ష రావాలి, కానీ అక్కడ శిక్ష లేకుండా చేయడమే కనికరం. సింహాసనం దగ్గరికి మనం రాగానే మనం రావడానికి అర్హులం కాదు. ఆయన సింహాసనం దగ్గర నిలబడడానికి అర్హత లేదు. ఒక రాజు దగ్గరికి కొట్టివాడు రాకూడదు. దావీదు మెఫీబోషెతు దగ్గర స్పష్టంగా ఎందుకు రాశాడు, ఆయన కాళ్ళు 2 కుంటివేలు రాస్తారు సమయంలో 2వ గ్రంథంలో. ఎందుకనంటే రాజు దగ్గరికి గుడ్డివారు రాకూడదు. అయినప్పటికీ మెఫీబోషెతును దేవుడు, లేకపోతే ఈ ఉపకారి అయినటువంటి దావీదు ప్రేమించి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో
సింహాసనం ఎదుట మనం నిలబడటానికి అర్హత లేదు, అంగీకరించబడం మనం. అయితే అక్కడ కనికరించబడుతున్నాం. మనం వచ్చిన పాపములతో నమ్మినా గాని పాపం, నమ్మినా గాని మనలో ఉన్న లోపం, దేవుని సన్నిధికి వచ్చి కనికరించబడి అక్కడ నీ ప్రార్థన సరిగా లేదు, నీకు ప్రార్థన చేయడం రాదు, ఎట్లా మాట్లాడాలో తెలియట్లేదు, ఎవరికి సంబోధిస్తున్నావో తెలియటం లేదు, ఇవన్నీ ఏముండవు. అక్కడ కృపాసింహాసనం దగ్గర కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు. అక్కడ ఏం జరుగుతుందంటే ఏ సమయానికి కావలసిన సహాయం అక్కడ దొరుకుతుంది. ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఇదివరకు భయం, ఇప్పుడు మనకు భయం లేదు. యేసుక్రీస్తు వలన మనకు ధైర్యముగా కృపాసింహాసనం దగ్గరకు చేరదాం. ఎందుకు అనంటే కృప పొందటానికి. ఏంటి ఆ కృప అంటే సమయోచితమైన సహాయం. ఏ సమయానికి ఏది కావాలో, ఒక ఆకలితో ఉన్న వారికి ఆహారమే కావాల్సినటువంటి అవసరం, సహాయం. వస్త్రాలు లేని వారికి ఆ రోజుకి వస్త్రాలు ఉంటే అది సహాయం. రోడ్డు మీద ఒక నిలబడి ఉన్నాడు, వాడు గమ్యస్థానం చేరడానికి ఒకడొచ్చి బండి ఆపి ఎక్కుతావా అనంటే అది సహాయం. అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఒక స్వస్థత, ఒక ఎవరి ద్వారానో ఒక నడుపుదల చేసి మాట్లాడి సహాయం చేసి మనకు స్వస్థత ఇవ్వడం సహాయం. ఆర్థిక సంబంధమైన అవసరతో ఉన్నప్పుడు ఒక సహాయం, సమయోచితమైన సహాయం. ఆ కృప పొందడానికి సింహాసనం వద్దకు ధైర్యంగా చేరాలి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఎక్కడుంటుంది ఆ సింహాసనం? ఎక్కడుంటుంది సింహాసనం? ఏ ఊరికి వెళ్ళాలి సింహాసనం దగ్గరికి పోవాలంటే? గుర్తికి పోవాలన్నా? ఆ ఊళ్ళోనే ఉంటుంది సింహాసనం. ఒక ఊరు, ఈ ఊరు, ఆ ఊరు, లేకపోతే వెలంకనే పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే అక్కడికి పోవాలి, ఫలానా ఊరు పోవాలి, ఫలానా దేశం పోవాలి. అక్కడ సింహాసనం ప్రతి చోట. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుంటే సింహాసనం అక్కడే. నీవు బస్సులో వెళ్తున్నావు, కళ్ళు మూసుకున్నావు, సింహాసనం పక్కనే. నీవు దేవుని సన్నిధికి వెళ్ళే స్థలమే కృపాసింహాసనం. ఎవరు నిన్ను ఆపేవాళ్ళు లేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, నీ ద్వారం ఒకటి తలుపు తెరవబడి ఉండేది. తెరవబడినటువంటి ద్వారం, ప్రార్థనా ద్వారం పరలోకానికి ఎప్పుడు ఓపెనే, నెవర్ క్లోజ్. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి అర్థం లేదు, ఆపేవాళ్ళు లేరు, అక్కడ నిన్ను తప్పులు పట్టేవాళ్ళు లేరు, నీ ప్రార్థన బాగలేదు, అట్లా ఇట్లా బహిరంగంగా చేసినప్పుడు నేర్చుకోవాలి. నిజమేనే, ఇతరులు చూసి ఎగతాళి చేయకుండా ఉండటానికి ఎంతకాలం ప్రార్థన చేయడం రాలేదే అని అనుకుంటారు. కాబట్టి బహిరంగంగా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ దేవుడి సన్నిధిలో ఎవరైనా చేయొచ్చు. ఇక్కడంటే కొద్దిమందే అనుభవమైన వాళ్ళు చేస్తారు. ఇక్కడ నిలబడి అది కృపాసింహాసనం దగ్గర ప్రతి ఒక్కరు, స్త్రీలు, పురుషులు, నమ్మిన వారు, చిన్నవారు, పెద్దవారు, ఎవరైనా సరే వెళితే కనికరము. కాబట్టి అక్కడ మనం సహాయం పొందుతూ ఉంటాం. కాబట్టి దేవుని కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 10వ వచనం, 156వ పేజీ. ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మన తర్వాత చదువుతాం వాటిని. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, నేను అపోస్తలుడు అవడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. పైన వచనాల్లో చూస్తే, అయితే నేను అపోస్తలుడను అయ్యానంటే దానికి కారణం ఏంటంటే దేవుని కృపే. ఒకవేళ దాన్ని మనం అనుభవించుకుంటే మనం ఏమై ఉన్నామో, నేను దేవుని సేవకునై ఉన్నాను అంటే దేవుని కృపే. నేను చదువుకొని ఉన్నాను అంటే దేవుని కృపే. నాకు ఒక కుటుంబం ఉన్నది, నాకు ఒక భార్య, పిల్లలు ఉన్నారు, దేవుని కృప. దేవుడు నాకు ఇంత ఆస్తి ఇచ్చాడు నీకు అంటే దేవుని కృప. ఆరోగ్యం ఇచ్చాడు అది దేవుని కృప. గడిచిన కాలం అంతా కష్టములు, అనారోగ్యములు, వాటిలో దేవుడు కాపాడాడు, దేవుని కృప. నేను ఏమై ఉన్నానో, మనము ఏమై ఉన్నామో, నీవు ఏమై ఉన్నావో అది దేవుని కృప. మరి ఆ కృపలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడండి,
ఇంకా మనం చెప్పుకున్నట్లుగా కృప ఇచ్చి అంతవరకు వదిలిపెట్టేవాడు కాదు. కానీ 10వ వచనం, అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ దేవుడు కృప ఇచ్చి దాని ఉద్దేశం ఏంటంటే అది ఫలించాలి. నిష్ఫలం అంటే ఫలము లేనిది అని. నాకు అనుగ్రహించబడినటువంటి కృప అపోస్తులత్వం. దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే ఆయన అపోస్తులుగా దేవుని యొక్క శిష్యులలో ఒకటిగా ఎంచబడ్డా. అది ఆ మత్తీయ పేరు మీద కూడా వచ్చింది. ఆయన పేరు మనం ఎక్కడా చూడాలి. ఆయన ఫలము వచ్చినట్టుగా మనకు కనపడదు. ఆయన పేరు అపోస్తులుగా చీటీ చేసి ఎదుర్కొన్నారు, కానీ ఆయన ఎక్కడ కనపడదు. కానీ అపోస్తులైన పౌలు నిష్ఫలం కాలేదు. అనుగ్రహించబడిన కృప, మనకు దేవుడు ఇచ్చినటువంటి కృప నిష్ఫలము కాకుండా ఉండాలి. కృపాసింహాసనం ఎదురుగా ఉంటే అక్కడికి వెళ్ళలేదు అంటే అది నిష్ఫలమే, ఉపయోగించుకోవడం లేదు. మనం క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కంటే ఆ బలం తీసుకోవడం లేదు. విటమిన్ టాబ్లెట్స్, లేకపోతే బాగా ఐరన్ టాబ్లెట్స్, లేకపోతే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఇవన్నీ ఫుడ్ పెట్టేసి ఉంటుంది అనుకోండి. ఒక చోట ఎవరైనా వచ్చి తినొచ్చు అని అంటున్నారు అనుకోండి. అది ఉపయోగించుకోవడం అంటే ఎవరి నమ్మకం, ఎవరి నష్టం? అది ఎవరికి? పెట్టిన వాళ్ళకా లేకపోతే తినని వాళ్ళకా? తినని వాళ్ళకే నష్టం. దేవుడు అలాంటి ఇస్తే ఆ కృప నిష్ఫలము కాకుండా ఉండినట్లు అపోస్తులైన పౌలు దాన్ని బాగా ఉపయోగిస్తా ఉన్నారు. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. అపోస్తుల గురించి చెప్తా ఉన్నా. నిజమే, అపోస్తులైన పౌలు ఐరోపా ఖండం అంతా తిరిగాడు. ఐరోపా ఖండంలో చిన్న చిన్న దేశాలు, దీవులు అన్ని కూడా ఇప్పుడు క్రైస్తవ దేశాలు ఎందుకైనాయి అంటే అపోస్తులైన పౌలు యొక్క పరిచర్యను బట్టి. నా కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. మరలా దీనికి కూడా ఆ ప్రయాసకు కూడా దేవుడు లేకపోతే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చాలాసార్లు మనం అనుకుంటాం, నిజమే మనం ప్రయాసపడతాం, కానీ ఆ ప్రయాస పడడానికి కావాల్సింది దేవుని కృప. మరి ఇక్కడ దేవభూషణం అని ఇక్కడ నిలబడి ప్రయాసపడుతూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఇక్కడ చేరవచ్చిన సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. కష్టమైనటువంటి పరిస్థితులలో, పల్లెటూర్లలో తిరుగుతూ ప్రయాణం చేస్తూ ప్రయాసపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారికి తోడై ఉన్న దేవుని కృప. మనకున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆ దేవుని కృప నిష్ఫలం కావడం లేదు. కారణం దేవుని తోడై ఉన్నటువంటి దేవుని కృప. నేనేమైనా అలాగే నేను ప్రకటించుతున్నాను. కాబట్టి ఈ రాత్రి పూట మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది దేవుని కృప. కీర్తనలో వాళ్ళు చేసినటువంటి పాట ఇదే. 107వ కీర్తనలో 4 సార్లు వాళ్ళు ప్రకటించినటువంటిది. ఒక పాటలో సారిసారికి వాళ్ళు ఎత్తి చెప్పి పడుతున్నటువంటి మాట ఇదే. ఏమంటున్నారు వాళ్ళు అంటే, ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. ఆశ్చర్యకారం నిజమే. అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశాలు, ఇటలీ దేశము, అలాంటి దేశాల ప్రజలతో పోలిస్తే భారతదేశంలో కరోనాకి ఎన్ని కోట్ల మంది చనిపోతారో అని ఎదురు చూశారు ప్రపంచం. కానీ వారి దేశాలందరికంటే కూడా తక్కువ మంది చనిపోయారు భారతదేశం. కారణం దేవుని కృప. అవకాశం ఇస్తాము, మరలా వస్తుంది వస్తుంది అంటున్నారు, అయినా దేవుని కృప ఉంది. మనం ఆశ్చర్యకార్యం ఒక్కొక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం. సంవత్సర కాలం దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరంలో 2 నెలలు గడిచిపోయినాయి, నడిపిస్తూ ఉన్నాడు. రేపటి నుంచి మరొక నూతన మాసం ప్రారంభమవుతుంది. ఇకన్నిటిలో దేవుని కృప మనకు రక్షణ, దేవుని కృప మనకు బోధించే, దేవుని కృప మనకు బలమిచ్చే, దేవుని కృప మనకు చాలినది, ఏ పరిస్థితులకైనా మనకు చాలినది కాదు. దేవుని కృప ఆ సింహాసనం దగ్గర మనకు సమయోచితమైన సహాయం. దేవుని కృప మనం ఏమై ఉన్నామో మన స్థితికి కారణం దేవుని కృప. అది నిష్ఫలము కాకూడదు, కానీ ఫలించాలి. దానికి మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాసకు దేవుని కృప తోడుగా ఉంటుంది. కాబట్టి రాత్రి ఇక్కడ చేరిన మన అందరము కూడా ఆయన కృపను బట్టి చదువుదాం. అందరం ఒకసారి మాటని 2వ వచనం, 107వ కీర్తన 8వ వచనం అందరూ కలిసి చదువుతాం. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.
15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. దేవుడి మాటలు, ఈ తలంపులు మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల కృపగల పరలోకమందున్న మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. గడిచిన సంవత్సరం అంతా మీరు చూపిన మీ కృపను బట్టి, మీరు మా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. పాములపాడు గ్రామంలో మా ప్రభా దేవభూషం అన్నాను కుటుంబాన్ని మీరు ప్రేమించి స్థిరపరిచి, ఇక్కడున్న స్థానిక సంఘటన మీరు బలపరిచి గడిచిన సంవత్సరం అంతా కాపాడారు. అంత మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలు, సేవకులు, పెద్దలు, కుటుంబాలను మా ప్రభా మీరు కాచి కాపాడి సేవలో ఈ విధంగా కలుసుకోవడానికి, ఒకరికొకరు సహకరించుకోవడానికి, ముందుకు సాగడానికి, నిన్ను స్తుతించడానికి, సహవాసంలో మా ప్రభా ఆనందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. మీ యొక్క కృప గురించి కొన్ని విషయాలు మేము చూడగా, మీ కృపను బట్టి నరులకు చేయు ఆశ్చర్య కారణాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రి చేరి వచ్చిన చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించారు, దీవించారు. తిరిగి ప్రయాణంలో రాకపోకల్లో మీరు తోడుగా ఉన్నారు. చిత్తమైతే మేమందరం మరొకసారి మేము కలుసుకున్న పర్యంత మీ సన్నిధి తోడు క్షేమం దయచేయము. గడిచిన దినాలలో జరిగిన పరిచర్య, ప్రాముఖ్యంగా జూపాల బంగ్లా ఆ ప్రాంతంలో జరిగినటువంటి సేవలు మీరు ఆశీర్వదించి దీవించినారు. మీరే మహిమ పొందాలి. యేసు క్రీస్తు ఘనమైన సర్వశక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.